రండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మనం రోమీలకు రాయబడిన పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. రోమా పత్రిక 5వ అధ్యాయము, ఎపిజల్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5. గత వారంలో మొదటి 11 వచనాలు మనము ధ్యానం చేశాం. ఈ వారం 12 నుండి చివరి వరకు చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. పాపము లోకములో ఉండెను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేక అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుట కారణమాయను. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. 6వ అధ్యాయము 23వ వచనం కూడా మనం కలిసి చదువుకుందాం. 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను, నీ సన్నిధిని, నీ నామమును ప్రేమించి నిన్ను ఆరాధించటానికి, నిన్ను స్తుతించటానికి చేరుకొని రాగలిగిన ప్రియబిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించగలుగుతూ వచ్చాం. మరొకసారి దేవుని వాక్యము చేత మా హృదయాలు సంధించబడాలని, మా హృదయాలు వెట్ట చేయబడాలని, మా హృదయాలు పురికొల్పబడాలని నీ వాక్యము దగ్గరకు వస్తుంటుండగా ఇట్టి సంగతులకు చాలినవాడెవడు ప్రభా? నీ వాక్యమును వివరించటానికి కానీ, నీ వాక్యాన్ని ప్రకటించేదానికి కానీ వ్యవహత నాలో లేదని ఒప్పుకుంటూ, దేవా నీ సహాయమును మెండుగా కోరుకుంటూ, పైనుండి నీవు అనుగ్రహిస్తే తప్ప ఎవడూ ఏమీ పొందలేడు గనుక మీ ప్రజలను జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన ఆత్మీయమైన ఆహారము చేత వారు బలపరచబడి
వారు పురికొల్పబడి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుటకు సహాయం చేయండి. వ్యర్థమైనటువంటి యాంత్రికమైనటువంటి కేవలము గొంతులో నుండి వచ్చే అలవాటైన మాటల నుండి పాటల నుండి మమ్మల్ని తప్పించండి. మా ఆరాధన యథార్థవంతునికి చేసేటువంటి యథార్థమైన ఆరాధనగా, మేము చెప్పే మాటలు మా హృదయములలోంచి మా జీవితములలో నుండి రావటానికి ప్రభువా సహాయం చేయండి. వేషధారణ నుంచి మమ్మల్ని విడిపించండి. మా గమనము, మా ఆలోచన, మా అటెన్షన్, మా ఫోకస్ అంతా కూడా మా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదనే ఉండటానికి సహాయం చేయండి. పిల్లల ద్వారా, ఆయా శబ్దాల ద్వారా మా గమనాన్ని మరల్చకుండా కేవలం దేవుని వాక్యం మీద మేము దృష్టి పెట్టడానికి సహాయము చేయండి, కృప చూపించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు. రావాల్సిన వారిని కూడా మీరు నడిపించమని మీ కృపకు అప్పజెప్పుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సాధారణంగా దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే, మనకేమన్నా దాంట్లో దొరుకుతుందా అని. కానీ పౌలు గారు రాసిన పత్రికల్లో మన సంగతి సెకండరీ అయితే దేవుని సంగతి ప్రైమరీ. దేవుడు ఏం చేశాడు అనేది ఆయన ప్రైమరీగా మనకి చూపిస్తూ ఉన్నాడు ఈ పత్రికల్లో. ముఖ్యంగా పౌలు గారు రాసినటువంటి 13 పత్రికల్లో 4 వ్యక్తిగతమైన పత్రికలు మినహాయిస్తే మిగతా 9 సంఘ పత్రికల్లో అత్యంత గంభీరమైనటువంటి, అత్యంత లోతైనటువంటి పత్రిక రోమీలకు రాయబడిన పత్రిక. మనం దీన్ని ధ్యానం చేస్తూ 4వ అధ్యాయాన్ని ముగించాం. 5వ అధ్యాయం సగభాగాన్ని గత వారంలో మనం ధ్యానం చేసి 2వ భాగంలోకి వస్తున్నా. మరొకసారి మీ జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే, రోమీలకు రాయబడిన పత్రిక యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే విశ్వాసము వలనైనటువంటి దేవుని నీతి. కొరింథీ పత్రికలో దేవుని జ్ఞానము, 2వ కొరింథీ దేవుని ఆదరణ, గలతీ దేవుని వలన కలిగేటువంటి స్వాతంత్ర్యము, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల నుండి స్వాతంత్ర్యము, లిబర్టీ. ఎఫెసీ దేవుని ఐశ్వర్యము, ఫిలిప్పీ దేవుని సామర్థ్యము, దేవుడిచ్చేటువంటి సంతోషం, కొలస్సీ దేవుని యొక్క సంపూర్ణత, 1 తెస్సలోనికైలు దేవుని యొక్క వాగ్దానం, 2వ తెస్సలోనికైలు దేవుడిచ్చేటువంటి బహుమానం. ఇవి ఆ పత్రికలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కీవర్డ్స్. ఈ రోమీలకు రాయబడిన పత్రికలో ఈ చిన్న మాట అంటే ఏంటన్నమాట? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ మాటను వివరించటానికి దాని ముందు దాని వెనకాల పౌలు గారు 11 అధ్యాయాలు తీసుకున్నాడు. మొదటి 3 అధ్యాయాలు ఆ మాటకు రావటానికి మానవుడు ఎలా పాపం చేశాడో, మొదటి అధ్యాయం 17వ వచనం నుండి 3వ అధ్యాయం ఆల్మోస్ట్ 18వ వచనం వరకు మానవుని పాపాన్ని వివరించాడు. మొట్టమొదట దేవుని ఎరుగని వాళ్ళని పాపాలను వివరించాడు. దాని తర్వాత యూదులు, మీరేదో ప్రత్యేకం అనుకుంటున్నారు, దేవుని ఎదుట మీరు కూడా తీర్పుకు తగినవారే, ధర్మశాస్త్రం విన్నంత మాత్రాన నీతిమంతులు కారు, ధర్మశాస్త్ర ప్రకారం ప్రవర్తించువారే నీతిమంతులు అవుతారు, ఆ లెక్కను చూస్తే దేవుని దగ్గర ఎవ్వరూ నిలబడలేరు అని 3వ అధ్యాయం వరకు చెప్పి, ఇక 3వ అధ్యాయము 21వ వచనం నుండి విశ్వాసము వలనైన నీతి అనే మాటను వివరించి 4వ అధ్యాయంలో అబ్రహాము యొక్క జీవితాన్ని ఒక కేస్ స్టడీ లాగా
ఒక ఎగ్జాంపుల్ లాగా వివరించి ఇక 5, 6, 7, 8 ఈ విశ్వాసము వలనైన నీతి ఎప్పుడైతే మన జీవితములలో కలుగుతుందో మనలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, మన జీవితం ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యములు చేస్తాడు అనే విషయాలు వివరించటానికి 5 నుంచి 6, 7, 8 అధ్యాయాల్లో పౌలు గారు రాస్తూ ఉన్నాడు. గత వారంలో మనం చూస్తే ఏం చూసాం? దేవుడు ఆ విశ్వాసం, దేవుని యొక్క ప్రేమ మన ఎడల వెల్లడపరచబడింది. ఎలా వెల్లడిపరచబడింది? మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చాడు. నీతిమంతుని కోసం సైతం ఒకడు చనిపోవుట అరుదు. అట్లాంటిది మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకను బలహీనులమై ఉండగా, మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకను శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనలో మంచిని చూసి ప్రేమించలేదు, మనలో తలాంతులు చూసి ప్రేమించలేదు, మనలో ఉన్న గొప్పతనాన్ని చూసి ప్రేమించలేదు. మనం ఇంకా పాపములో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ప్రేమించి డబ్బు ఇవ్వలేదు, ఆయన ప్రేమించి ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రాణం ఇవ్వటం ద్వారా, ఆ రక్తము ద్వారా ఏమైంది అంటే మనము దేవుని ఎదుట నీతిమంతులమైన. దేవుని ఎదుట నీతిమంతులు కావటం అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గర మనం ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉండటం. పోలీసు వారి దగ్గర ఎట్లుండాలా? ఏ కేసులు లేకపోతే ధైర్యంగా వాళ్ళ దగ్గర నిలబడవచ్చు. డాక్టర్ దగ్గర ధైర్యంగా ఎప్పుడు నిలబడవచ్చు? మనకేమీ అనారోగ్యం లేకపోతే డాక్టర్ దగ్గర నిలబడవచ్చు, లేకపోతే డాక్టర్ గారు మీరే చెప్పండి ఏదో ఒకటి అని చెప్పాలి. అట్లాగా దేవుని దగ్గర నిలబడాలి అంటే ఏం కావాలి అంటే దేవుడు ఎలా నీతిమంతుడై ఉన్నాడో మనం అలా నీతిమంతులము కావాలి. కానీ ఏ భేదము లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే మనలను నీతిమంతులు చేశాడు. ఎట్లాగా? విశ్వాస మూలముగా మనం నీతిమంతులముగా ప్రేమించాడు, ప్రాణం ఇచ్చాడు, నీతిమంతులుగా తీర్చాడు, ఉగ్రత నుండి తప్పించాడు. ఈ 5వ అధ్యాయం మొట్టమొదటి 10 వచనాల్లో ఆయన చెప్తుంది ఏంటి అంటే నిశ్చయముగా రక్షింపబడతాం. ఎక్కడి నుండి? ఉగ్రత నుండి. ఎందుకు అంటే ఒకప్పుడు పాపములో ఉన్నాం, శత్రువులమై ఉన్నాం. అప్పుడే దేవుని కుమారుడు మరణించటం ద్వారా మనం నీతిమంతులమైతే, పాపంలో ఉన్న మనం, శత్రువులమై ఉన్న మనం ఆ కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధాన పడితే ఇప్పుడు దేవుని పిల్లలం. కుమారుడు మరణించలేదు, ఆయన జీవిస్తున్నాడు, సజీవుడై ఉన్నాడు. మరి ఇప్పుడు ఇంకెంత గొప్ప ఆశీర్వాదం! ఆయన ఆర్గ్యుమెంట్ అది. రండి 5వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం అంతే 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షణ. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డౌట్. దేవుడు నన్ను ప్రేమిస్తాడా లేదా? ఎందుకు అంటే నువ్వు మంచిగా లేనప్పుడే నిన్ను ప్రేమించాడు, నువ్వు పాపిగా ఉన్నప్పుడే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నువ్వేదో కొంత మంచిగా అయినావు, ఇప్పుడు దేవుని బిడ్డవైనా, ఇప్పుడు నిన్ను ప్రేమించకుండా ఎలా ఉంటాడు? కాబట్టి మన జీవితంలో ఉన్న ఆశీర్వాదములన్నీ ఎలాగంటే యేసుక్రీస్తు ద్వారా. మీరు ఆ భాగంలో చూస్తే చూడండి 5వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. దాని తర్వాత 2వ వచనంలో ఆయన ద్వారా కృపలో ప్రవేశం. ఆయన ద్వారా ఈ కృప. ఏ కృప? నీతిమంతులమయ్యామే, ఆ కృపలో, ఆయన ద్వారా ఆ కృపలో ప్రవేశం. దాని తర్వాత
5వ వచనం, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దాని తర్వాత 9వ వచనం, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దాని తర్వాత 10వ వచనం, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల. 11వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. కాబట్టి ప్రియులారా, గత వారంలో మనం చూసింది ఆయన ద్వారా మనకు కలిగినటువంటి మేలు. మనం లిస్ట్ అవుట్ చేసాం. ఏమేమి చూసాం? 6 విషయాలు చూసాం. మొట్టమొదట ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. రెండవది, ఉగ్రత నుండి తప్పించాడు. మూడవది, దేవునితో మనల్ని సమాధానపరిచాడు. మధ్యవర్తి అయి మన ఇద్దరి మధ్యలో ఉన్న ద్వేషాన్ని సంహరించాడు. మహిమ యొక్క నిరీక్షణ ఇచ్చాడు. ఇక్కడతో అయిపోలేదు. మహిమ ఒకనాడు కలుగుతుందనే నిరీక్షణ ఇచ్చాడు. ఆ కారణమును బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, శ్రమలలో కూడా మనం సంతోషిస్తూ ఉన్నాం. శ్రమలలో కూడా మనం ఆనందిస్తూ ఉన్నాం, అతిశయిస్తున్నాం. కారణం ఏంటంటే, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇది చెప్పి ఇప్పుడు కిందికి వస్తున్నాడు 12వ వచనంలో. ఎట్లుండగా మనం పాపులమైనప్పుడు దేవుని కుమారుడు మనల్ని ప్రేమించి చనిపోయి రక్తము కార్చి దేవుని ఉగ్రత నుండి తప్పించి దేవునితో మనిద్దరికీ సమాధానము తీసుకొని రాగా, ఇప్పుడు సమాధాన స్థితి పొందాం మనం. ఇప్పుడు మనం దేవునికి శత్రువులము కాదు. ఇప్పుడు దేవునికి మనం విరోధులము కాదు. ఇప్పుడు దేవుని పిల్లలం, అనగా వారసులం, అనగా దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులమైన మనం ఇప్పుడు యేసు ప్రభువారు మరణించట్లేదు, ఆయన జీవిస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు తండ్రి యొద్ద మనవి చేస్తూ ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు. అట్లాంటప్పుడు మరికొంత నిశ్చయము మన రక్షణ. ఇట్లుండగా ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, మిగతా వచనాల్లో 2 వ్యక్తులను కంపేర్ చేస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఫెడరల్ హెడ్స్ అంటారు. 2 వ్యక్తులను చూపిస్తున్నాడు. ఆదాము, యేసుక్రీస్తు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నోట్స్ రాసుకోండి, టేబుల్ వేయండి. ఇటుపక్క ఆదాము, ఇటుపక్క యేసు ప్రభువారు. ఈ రెండిటి మధ్యలో వ్యత్యాసాలు రాస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 5వ అధ్యాయము 2వ భాగంలో ఆయన ఆదామును యేసుక్రీస్తును కంపేర్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మాట అన్నాడు చూడండి. 5వ అధ్యాయము 14వ వచనం చివరి భాగం, ఆదాము రాబోవు వానికి గురుతై ఉండను. ఈజ్ అ టైప్ అన్నమాట. బైబిల్లో టైప్స్ కనపడతాయి, టైపాలజీ అంటారు. ఆదాము యేసుక్రీస్తుకి గురుతుగా ఉన్నాడు. అట్లాగే యోసేపు యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తుగా ఉన్నాడు. ఎలాగా? ప్రజలను కానానులో నుండి వారిని ఆహారం ఇచ్చి పోషించటానికి ఐగుప్తులోనికి తీసుకొచ్చాడు. వారిని పోషించాడు, వారిని భద్రపరిచాడు. దాని తర్వాత ఇస్సాకు యేసు ప్రభువారికి గుర్తుగా ఉన్నాడు. ఎలాగా? తండ్రి బలిపీఠం మీద అర్పిస్తుంటే ఏమాత్రం తిరుగుబాటు చేయకుండా స్వచ్ఛందంగా ఆ బలిపీఠం మీద పడుకున్నాడు. అంటే కొన్ని విషయాలలో వాళ్ళను పోల్చి చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు పౌలు గారు అంటే, ఆదాము రాబోవు వానికి గుర్తై ఉండెను. ఎవరా రాబోయే ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి 12వ వచనం, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించును. ఎవరి ఒక మనుషుడు? ఆదాము. ఎవరి ఒక మనుషుడు? ఆదాము. ఈ ఆదాము ఎవరయ్యా అంటే, మనం కాదన్నా వద్దన్నా మన ముత్తాత. అంటే
ఆయనది మనందరికీ కూడా సంక్రమిస్తుంది. ఫెడరల్ హెడ్ అంటారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇప్పుడు సపోజ్ మన భారత ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించాడు అనుకోండి, నాకు ఇష్టం లేదు, నాకు శాంతే ఇష్టం, నేను యుద్ధంలో నేను పాల్గొనను అంటే కుదరదు. ఆయన ఎవరు? మన ప్రతినిధి, మన ఫెడరల్ హెడ్. కాబట్టి ఆయన యుద్ధం ప్రకటిస్తే భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది యుద్ధానికి వచ్చేసినట్టే. నేను భారతీయున్నే కానీ నాకు యుద్ధంతో సంబంధం లేదని పాకిస్తాన్ పోతే కుదరదు అప్పుడు. అట్లా ఇప్పుడు ఆదాము నుంచి వచ్చినటువంటి మనం ఆదాము యొక్క ఫలితాన్ని మనం కూడా అనుభవిస్తూ ఉన్నాం. పౌలు గారు చెప్తున్నాడు, ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము. పాపము, మరణము, అపరాధము, తీర్పు, ఈ 4 పదాలు ఆదాములోంచి మనకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ పాపం అనేది ఏదో ఒక క్రియగా మాట్లాడట్లా, పాపములు అనలా. మీరు గమనించారా? పాపము, పాపము ద్వారా మరణం. ఈ 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయము 13వ వచనం వరకు పౌలు గారు పాపము గురించే మాట్లాడతాడు, పాపములు గురించి మాట్లాడు. చూడండి, 6వ అధ్యాయం మొట్టమొదటి వచనం, అలాగైనా ఏమందుము, పాపమందు కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉండుమా, అట్లని రాదు, పాపం విషయమై చనిపోయినా. ఇట్లా 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో 20వ వచనం, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. పాపము, పాపములు కాదు, పాపము. ఏం మాట్లాడుతున్నాడు? పాపమునకు పాపములకు తేడా ఏంటి ప్రియులారా? పాపములు అవి క్రియలు, పాపము అనేది స్వభావం, రూట్ అన్నమాట, వేరు. అది దాంట్లోంచి క్రియలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆదాము ద్వారా పాపము ప్రవేశించింది. ప్రవేశించటం మాత్రమే కాదు, పాపము, పాపము ద్వారా మరణము ఈ లోకములోనికి ఎలాగూ ప్రవేశించింది, అక్కడితో ఆగల. అందరికీ పాపము వ్యాపించింది. 5వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, పాపము ఏలుబడి చేస్తుంది. గమనించారా? పాపము ఏం చేస్తుంది? ఏలుబడి. పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెను. 6వ అధ్యాయం 13వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం, మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. 14వ వచనం, పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. పాపము ఏలుతుంది. పాపము ఇట్స్ రెయిన్స్, ఇట్ రూల్స్. పాపము మన కింద లేదు, పాపం మనల్ని ఏలుతుంది. అంతేకాదు, పాపం మనల్ని లోబరుచుకుంటుంది. చూడండి, 6వ అధ్యాయం 16వ వచనం, 16, 17వ వచనం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో, పాపముకే కానీ నీతి నిమిత్తం విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరు. పాపం అనేది మనల్ని దాసులనుగా చేసుకుంటారు. ఇక్కడ పౌలు గారు పాపం అనేది ఏదో అంటే ప్యాసివ్ థింగ్గా చెప్పట్లా, ఇట్స్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ డేంజరస్ థింగ్. ఏం చెప్తున్నాడు? పాపము ఏలుతుంది, పాపము దాసులుగా చేసుకుంటుంది. 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము, మన పాపము జీతం ఇస్తుంది. నాకు వద్దు అంటే కుదరదు. పాపం చేస్తారు కానీ దానివల్ల వచ్చే జీతం మాత్రం వద్దు, అట్లా కుదరదు. పాపం తప్పనిసరిగా జీతం ఇస్తుంది. ఇంకా 7వ అధ్యాయం 11, 13 వచనాల్లో 3 విషయాలు చెప్తున్నాడు పౌలు గారు పాపం గురించి. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని. పాపము దేని ద్వారా
మనలో ప్రవేశించాలో. సరే, ఇక్కడ కాంటెక్స్ట్ వేరు. మనం 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు ధ్యానం చేద్దాం. పాపము హేతువు చేసుకుంటుంది. ఇగో ఈ కారణాన్ని బట్టి అని సాకు ద్వారా వెళ్తుంది. ఇంకా అవకాశాన్ని దొరకపుచ్చుకుంటుంది. పాపము ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం ద్వారా మనలోకి ప్రవేశిస్తుంది. ఇంకేం చేస్తుంది? మోసపుచ్చుతుంది. పాపము మోసపుచ్చుతుంది. చాలమ్మా. పాపము చంపుతుంది. పాపము హేతువు చేసుకుంటుంది, అవకాశాన్ని దొరకబుచ్చుకుంటుంది. పాపము మోసం చేస్తుంది, పాపము చంపుతుంది. ఇప్పుడు ఆదాము ద్వారా పాపం వచ్చింది. ఏంటి పాపము? పాపాన్ని గురించి బైబిల్లో 3 పదాలు వాడబడ్డాయి: పాపము, అపరాధము, దోషము. రండి, నిర్గమకాండము 34వ అధ్యాయం 7వ వచనం. 34వ అధ్యాయము 7వ వచనం. చిన్నగమ్మా. దోషమును, అపరాధమును, పాపమును, 3 పదాలు అక్కడ వాడబడ్డాయి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు దోషము, అపరాధము, పాపము. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం. చదవండి. అతిక్రమములకు పరిహారం నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. కింద 5వ వచనంలో 3 మాటలు కనపడుతున్నాయి: దోషము, పాపము, నా దోషము, నా పాపము. ఆదాము ద్వారా పాపము అంటే ఉండాల్సిన చోటులో ఉండకపోవటం, గురి తప్పిపోవటం. పాపము అంటే గురి తప్పటం, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండలేకపోవటం. అపరాధము అంటే, అతిక్రమము అంటే దేవుడు గీసిన గీతను దాటటం. అక్కడక్కడ రాస్తుంటాం, ట్రెస్పాసర్స్, అతిక్రమించువారు శిక్షార్హులు. అంటే ఇక్కడి నుంచి రాకూడదు. దోషము అంటే తిప్పివేయటం, న్యాయమును తిప్పివేయటం దోషం. కాబట్టి ఆదాము ద్వారా పాపము లోకములోకి ప్రవేశించింది. పాపముతో పాటు ఏమొచ్చిందంటే మరణము ప్రవేశించింది. దేవుడు చెప్పాడు ఆదాముతోటి, ఆదామా, నువ్వు పండు తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు, thou wilt surely die. మరి చనిపోయాడా ఆదాము? చనిపోయాడా? భౌతికంగా చనిపోలేదు వెంటనే, కానీ ఆత్మీయముగా చనిపోయాడు. కాబట్టి పాపంలో ఉన్న అందరూ కూడా దేవుని దృష్టిలో వారు మరణించిన వారు. ఎఫెసీ పత్రికలో మన అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, పాపము మనల్ని మరణములోనికి తీసుకొచ్చింది. ఆదాము ఎక్కడ నడిపించాడంటే మనందరినీ ఆదాము పాపములోకి వెళ్ళాడు, మనమందరము ఆదాము ద్వారా పాపములోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆదామును బట్టి ఆ మరణము మనల్ని ఏలుతా ఉంది. మనం ఎక్కడున్నామంటే దాసత్వంలో ఉన్న. హెబ్రీ పత్రికలో అంటాడు, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అని. పాపం అనేది మనందరినీ బంధించి వేసింది. ఇది ఆదాములో ఉన్న వారి యొక్క జీవితం. లోకంలో పుట్టే ప్రతి వ్యక్తి బై నేచర్ ఎవరిలోంచి వస్తున్నాడు? ఆదాములోంచి వస్తున్నాడు. అందుకోసమే దావీదు అన్నాడు, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించను. పాపం అనేది ఏదో బయట నుంచి వచ్చేది కాదు, ఆదాము యొక్క సంతానము. కాబట్టి పాపం అనేది మన లోపల నుంచే వస్తాం. ఇది ఆదాము మనకిచ్చిన ఇది. మనం వద్దన్నా, నాకు కుదరదు, ఆదాముతో నాకే సంబంధం, నేను మంచోడిని అంటే
అక్కడ లేదు. కారణం ఏంటంటే ఆదాము నుంచి పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మరణమునకు లోనైన వారు. ఇక అక్కడి నుంచి పాపం వ్యాపించింది, పాపం విస్తరించింది, పాపం ఏలుతూ ఉంది, మరణము ఏలుతూ ఉంది. ఈ ఒక్క పాపము ద్వారా తీర్పు వచ్చింది. చూడండి, రోమిలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము  పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు దానము కలగలేదు. ఎలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్, ఆదాములో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాపము, దోషము, అతిక్రమము, అపరాధం. అతిక్రమం అంటే అపరాధమే. మరణము, శిక్షావిధి, తీర్పు. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ ఆదాములో నుంచి వచ్చినటువంటి ఈ ఆదాము కుమారులను దేవుని కుమారులనుగా చెయ్యటానికి, పాపములో నుండి, పాపము యొక్క శిక్ష నుండి విడిపించటానికి, ఎవరైతే పాపము యొక్క దాసులై ఉన్నారో వారిని విడిపించటానికి యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి పాప శరీరాకారముతో ఈ లోకములో జీవించి ఆయన యొక్క శరీరములో పాపమునకు శిక్ష విధించబడటము ద్వారా ఇప్పుడు జీవప్రదమైన నీతి మనకు విధించబడతా ఉంది. ఆదాము పాపము, మరణము, అపరాధము, తీర్పు, శిక్షావిధి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి జీవప్రదమైన నీతి. ఒక్కని ద్వారా అందరూ పాపులైపోయారు. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా. ఇప్పుడు నూతన నిబంధనలో ఈ ఒక్కని ద్వారా అందరూ నీతిమంతులైతున్నారు. అట్లా ఆ ఒక్కడు మనందరి దోషమును భరించాడు. ఆయన ద్వారానే, ఇప్పుడు మనం చదివాం, ఆయన ద్వారా, ఆయన ద్వారా, ఆయన ద్వారా, ఆయన ద్వారా. ఇప్పుడు దాని కంటిన్యూయేషన్. ఆ ఒక్కని ద్వారా అందరూ పాపంలోకి ఎలా వెళ్ళిపోయారో, ఈ ఒక్కని ద్వారా, ఈ ఒక్కనిలో ఏముందంటే ఆ యేసు ప్రభువారిలో చూడండి, ఒక్క నిమిషం నాన్న, 14వ వచనంలో రాబోవు వానికి గుర్తుగా ఉండను. ఎవరా రాబోవాడు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకోసమే యేసు ప్రభువారిని కడపటి ఆదాము, ద లాస్ట్ యాడమ్ అని అంటారు. మొదటి ఆదాము ఆదాము, కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువారు. ఈ కడపటి ఆదాము వలన ఏమొచ్చిందంటే చూడండి, దేవుని కృప యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృపచేతనైన దానము. ఈ రక్షణ అది కృపచేతనైన దానం. ఇట్స్ ఎ గిఫ్ట్. అది రుణము కాదు. ఇది పౌలు గారి పాయింట్. రుణం అంటే ఏంటి? ఇయ్యాల్సింది. అది మనం పనిచేసాం, మనకు జీతం రావాలి. అది జీతం, అది రుణము కాదు. కానీ ఇక్కడ కృపచేతనైన దానము, కృపచేతనైన దానం. అంతేకాదు, కృపావరమైతే అనేకమైన అపరాధ మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. 17వ వచనం, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారా ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు. 18వ వచనం, కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానం. ఆ మాటలకు మనం తెలుగులో మనం దానం అనే పదం ఎక్కువ వాడము. ది గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, కృప వలన వచ్చే వరము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు. ఏలైనగా ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడి. ఒకని ద్వారా పాపము మరణము ఎట్లా ఏలాయో
నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప. ఇక్కడ యేసు ప్రభులో మనం పదాలు ఏం పెట్టుకోవాలంటే కృప. కృప కృప అంటే ఏంటి? అర్హత లేని వారికి అర్హత కల్పించడం కృప. 35 మార్కులు వస్తే పాస్, 0 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా పాస్ చేస్తే దాన్ని ఏమంటారు? గ్రేస్ మార్క్స్ అంటారు. గ్రేస్ మార్క్స్ 2 ఎందుకు పెట్టారు, 3 ఎందుకు పెట్టరు అంటానికి లేదు. గ్రేస్ మార్క్స్ వాళ్ళ ఇష్టం. దాన్ని ఎవరు కృపను ఎవరు డిమాండ్ చేసి పొందలేరు. వాళ్ళకి ఇచ్చావు నాకెందుకు ఇవ్వవు కృప, రూల్ లేదు కృప ఇవ్వాలని. కృప అనేదే అర్హత లేని వాళ్లకు, దాన్ని ఎవరు కష్టముతో పొందలేరు. దేవుని కృపని మన సొంతంగా మనము పొందలేము. కృప. రెండవది ఏముంది అక్కడ? నీతి. అక్కడ శిక్షావిధి ఉంది, ఇక్కడ నీతి. అక్కడ మరణం ఉంది, ఇక్కడ జీవము, నిత్య జీవము. ఇక్కడ జీవము, నిత్య జీవము. ఇక్కడ దానము, ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్. అక్కడ మరణం ఏలుతుంది, ఇక్కడ కృప ఏలుతూ ఉంది. ఇదే మాటను 6వ అధ్యాయంలో సమరైజ్ చేస్తూ రాస్తున్నాడు. పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పిల్లరా, ఆదాములు అందరూ మృతి పొందారు, యేసుక్రీస్తులు అందరూ బ్రతికింపబడుతున్నారు. ఈ రక్షణలో ఆయన లేకపోతే మనమంతా సున్నాలే. ఒకటి లేకపోతే సున్నాలు ఎన్నున్నా విలువ లేదు. మన రక్షణలో మన విలువేంటి అంటే 0. కాబట్టి ఉదయకాల సమయంలో ఇది చాలా లోతైనటువంటి భాగము. దీన్ని మొత్తాన్ని వివరించటం అనేది ఒక చోట మనకి అయ్యే పనిగా, దీన్ని చాలా డీటెయిల్డ్గా ఒక వచనం వెంబడి ఒక వచనం దీన్ని మొత్తం తీసుకొని మనం వెళ్ళవచ్చు. అయితే ఉదయకాల ఆరాధనకి మనం ఆలోచించేది ఏంటంటే, ఆదాములో ఏమి కోల్పోయాం, యేసు ప్రభువులో ఏమి పొందుతున్నాం. ఆదాములో మరణించాం, అనగా ఏంటి మరణం అంటే? దేవుని నుంచి వేరైపోవటం. ఎప్పుడైతే ఆదాము పండు తిన్నాడో దేవుని నుంచి వేరైపోయాడు, అదే మరణం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, పాపము జీవాధిపతి నుండి నిన్ను వేరు చేస్తుంది. పాపము జీవపు ఊట నుండి నిన్ను వేరు చేస్తుంది. నీలో మరణమే ఉంది, జీవము లేదు, నిత్య జీవము లేదు, సమృద్ధి జీవము లేదు. జీవము లేకపోతే దేవుని ఎదుట నీవు మృతుడవే. అయితే రక్షణ పొందిన మనం ఈ కృప, ఈ దానము, ఇవన్నీ ఉచితముగా దేవుడు మనకి యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించాడు. ఆదాము పాపము ద్వారా అందరూ పతనమైపోయారు. యేసుక్రీస్తు విధేయత ద్వారా ఏం చెప్తున్నాం? నీతి అంటే 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి సిలువలో. ఫస్ట్ ఎక్స్చేంజ్, మన పాపమంతా యేసు ప్రభువారి మీద మోపబడింది. ఇంప్యూటేషన్ అంటాం. మనం పాపం చేశాం, కానీ మన పాపమంతా ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఏదైనా పాపం చేసినప్పుడు గొర్రెను మేకను తీసుకొస్తారు. అప్పుడు ఏం చేస్తాడంటే యాజకుడు దాని మీద తలబెడతాడు. అంటే అర్థం ఏంటి? నా పాపమంతా ఇదిగో ఈ గొర్రె పిల్ల మీద మోపబడుతుంది. అట్లాగా మన పాపమంతా యేసు ప్రభువారి మీద మోపబడింది. ఆయన శిక్ష అనుభవించాడు, పాపమంతా క్యాన్సిల్ చేశాడు. అక్కడికి సగం అయిపోయింది. ఇంకో సగం ఏంటంటే, అంటే అప్పుడు మన పాపాలు పోయాయి, కానీ మనం ఇంకా నీతిమంతులం కాదు. నీతిమంతులు అంటే ఏంటి? దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటిస్తేనే మన పాపాలు పోయాయి, కానీ మనం అన్ని పాటించామా? పోలా. మరి ఎలాగా? యేసు ప్రభువారు మొత్తం పాటించాడు కాబట్టి ఆయన నీతి, ఆయన విధేయత ద్వారా సంపాదించిన నీతి మనకు 2 ఆపాదింపులు, డబుల్ ఇంప్యూటేషన్. మన పాపమంతా యేసు ప్రభువారి నీతి మనకు కప్పబడింది. ఈ విషయాన్ని వివరించటానికి పౌలు గారు అనేకమైన రకాలుగా, అంటే ఇక్కడ వచ్చిన కాంటెక్స్ట్ ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము మంచోళ్ళం, మేము యూదులం,
మాకు ధర్మశాస్త్రం ఉంది, వీఆర్ స్పెషల్ పీపుల్. పౌలు అంటున్నాడు, మీరేం స్పెషల్ పీపుల్ కాదు, మీరు రక్షణకి మీరేమి దోహదము చేయలేదు, ఇది దేవుని వలన కలిగింది, ఎవడును అతిశయపడ వీలు, క్రియల ద్వారా వచ్చిన నీతి కాదు ఇది దేవుని కృపచేత వచ్చిన నీతి. కనుక ఉదయకాల సమయంలో మరొకసారి ఈ నీతి ఇది సదాకాలము మనల్ని దేవుని దగ్గర నిలబెడుతుంది. ఇది దేవుడు ప్రకటించాడు. జస్టిఫికేషన్ అంటే ఏంటి? వీళ్ళు నీతిమంతులు అని దేవుడు ప్రకటించడం. దేవుడు మన నీతిమంతులుగా ప్రకటించాడు. అది ఉచితముగా మనకొచ్చింది, కానీ ఆయన ఉచితముగా పొందలేదు. ఇప్పుడైతే దేవుని కృప, నిత్య జీవము, దేవుని పిల్లలము, దేవునితో సంబంధము, దేవునితో సమాధానము, వీటిని బట్టి మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. మనమంతా లేచిన బడి ఓ పాట పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళవచ్చు. పాట సంఖ్య 541. పాట సంఖ్య 500 కుమార్ 541. కాదు అది కాదు, 541 కాదు. ఆనందించదము ప్రభు యేసులో అంతయు మరలార్జించుకుంటుంది. ఆ 652 652. మొదటి చరణం 5, 6, 7 చరణాలు పాడుకుందాం. మొదటి చరణం 5, 6, 7 చరణాలు. ఆనందించేదము ప్రభు యేసులో అంతయు మరలార్జించుకొంటిమి. ఆదాము నుండి పోయిన ఎల్లయు అనుభవించుచున్నామిప్పుడు. నష్టమునంతటిని మరలా మా యేసునిలో ఆర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా. దేవుని కల్గి ఉండకుంటిమి, దైవ సమాధానమొందకుంటిమి. పాపములలో మరణించి ఉంటిమి, పరమ జీవమొందితిమి. దేవుని కల్గి ఉండకుంటిమి, దైవ సమాధానమొందకుంటిమి. పాపములలో మరణించి ఉంటిమి, పరమ జీవమొందితిమి. నష్టమునంతటిని మరలా మా యేసునిలో ఆర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. నిరీక్షణ ఏమీ లేకయుంటిమి, నరకమున కర్హులమై ఉంటిమి. కనుడ
ఘనుడగు యేసునంగీకరింపగా నన్ను విమోచించెను. నిరీక్షణ ఏమీ లేకయుంటిమి, నరకమున కర్హులమైయుంటిమి. ఘనుడగు యేసునంగీకరింపగా నన్ను విమోచించెను. నష్టమునంతటిని మరలా మా యేసునిలో ఆర్జించితిమి. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. పాపము వలనెంతో నష్టపోతిమి, ప్రభులో సకలము సంపాదించితిమి. శాపము నందు చుట్టపడితిమి, సర్వమొందెదము మరలా. పాపము వలనెంతో నష్టపోతిమి, ప్రభులో సకలము సంపాదించితిమి. శాపము నందు చుట్టపడితిమి, సర్వమొందెదము మరలా. నష్టమునంతటిని మరలా మా యేసునిలో ఆర్జించితిమి. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ప్రభుని ఆరాధిద్దాం. దయచేసి క్లుప్తంగా ఆరాధిస్తే ఎక్కువ మంది పాల్గొంటారు. 2 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇది కేవలం టోకెన్ అన్నమాట. అంటే మన హృదయంలో ఉన్న ఆరాధనను బహిరంగంగా వ్యక్తపరుస్తున్నాం అంతే. కనుక దయచేసి 2 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోకండి, తద్వారా ఎక్కువ మంది పాల్గొంటారు. ఆరాధన చేద్దాం. ఒకరి ప్రభుని ఆరాధించండి.